మీ జేబులో 10 రూపాయల కాయినుందా? అయితే జాగ్రత్త. అసలు అది రియల్ కాయినేనా? లేక కొందరు దీన్ని ఎందుకు తీసుకోడానికి భయపడుతున్నారు? చాలామంది 10 రూపాయల బిళ్లలు నకిలీవని భయపడి తీసుకోరు. కానీ ఆర్బీఐ ఏం చెప్తోందో తెలుసా? మార్కెట్లో ఉన్న అన్ని రకాల 10 రూపాయల కాయిన్స్ చట్టబద్ధమైనవే. ఈ కాయిన్ ఒక బైమెటాలిక్ కాయిన్, అంటే 2 రకాల లోహాలతో తయారవుతుంది. మధ్యలో వెండి రంగులో ఉన్నది కాపర్ నికెల్, చుట్టూ ఉన్నది అల్యూమినియం బ్రాంజ్. వీటిని విడదీయడం అసాధ్యం. కాయిన్ మీద అంకెపైనున్న ఆ గీతలు దేనికో తెలుసా? అవి సూర్యకిరణాలకు సంకేతం. భారతదేశం అభివృద్ధి పథంలో సూర్యుడిలా దూసుకెళ్తోందని అవి సూచిస్తాయి. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి ఆర్బీఐకి దాదాపు 6 రూపాయల పైన ఖర్చవుతుంది. అంటే దాని విలువలో సగానికి పైగా దాని తయారీకే ఖర్చవుతుందన్నమాట. ఏమండీ, మనోళ్లు కొందరు నకిలీ నకిలీ అని తెగ కంగారు పడిపోతుంటారు కాని గవర్నమెంట్ గట్టిగా చెప్పింది అది చెల్లుతుందని. ఇక మీదట ఎవరైనా వద్దంటే పోవోయి అని ఈ వీడియో చూపించండి. మీ దగ్గర పాత 10 రూపాయల కాయినుంటే కామెంట్ చెయ్యండి. ఇలాంటి మనీ మిస్టరీల కోసం ఎస్జీ హిడెన్ యూనివర్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.